ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఈసీ ఝలకిచ్చింది. సంక్షేమ పథకాల నిధులను విడుదల చేసేందుకు నిరాకరించింది. లబ్ధిదారులకు నిధులను విడుదల చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వం ఈసీకి పలుసార్లు లేఖలు రాసింది. ఏ ఒక్క పథకానికి కూడా నిధులు విడుదల చేయవద్దని ఈసీ బదులిచ్చింది. ఖరీఫ్ కు సన్నద్ధమవుతున్న రైతులకు అంతే ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు కూడా ఈసీ నిరాకరించింది. అటు విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కూడా విడుదల చేయకూడదని సూచించింది. 2019 ఎన్నికల సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వానికి ఈసీ అభ్యంతరం చెప్పలేదని వైసీపీ నేతలు అంటున్నారు. వీళ్ళు చేస్తా ఉన్న కుట్రలు చివరికి మనం బటన్లు నొక్కి స్కీమ్స్ ను మనం చివరకు ఒక చెల్లెమల కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో కేవలం